సత్యం న్యూస్కి స్వాగతం. ప్రేక్షకులు నమస్కారం. దుర్గి గ్రామంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ తనిఖీలు. పల్నాడు జిల్లా పర్యవేక్షణ ఇంజనీర్ పి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో దుర్గి సెక్షన్లో ముటుకూరు, ధర్మవరం, కంచరగుంట మరియు కోలగొట్ట గ్రామాల యందు విస్తృత తనిఖీలు జరిగాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి సుందరబాబు మరియు ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ సింగయ్య సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ తనిఖీలలో 42 మంది అధికారులు, 135 మంది సిబ్బంది 42 బృందాలుగా ఏర్పడి 2600 సర్వీసు తనిఖీలు చేసి మొత్తం 4,70,000 రూపాయలను అపరాధ రుసుముగా విధించారు. ఈరోజు మాకు కంపెనీ మా డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం ప్రతి డివిజన్లో ఎవ్రీ మంత్ ఒక సెక్షన్లో ఇంటెన్సివ్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా మాచర్ల డివిజన్లో దుర్గి సెక్షన్లో ఇంటెన్సివ్ ఇన్స్పెక్షన్ జరిగింది. ఈ ఇంటెన్సివ్ ఇన్స్పెక్షన్లో పూర్తిగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డిపి వింగ్ నుంచి వచ్చినటువంటి సుందరబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిపి వింగ్, విజిలెన్స్ అండ్ డిపి వింగ్ వాడు, తర్వాత వాళ్ళ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసు, వాళ్ళ ఏఈ గారు, అట్లానే మాచర్ల డివిజన్లో ఉన్నటువంటి ఆపరేషన్ వింగ్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నేను, తర్వాత మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఆనందరావు, వీరేశ్వరరావు, తర్వాత మన లక్ష్మణ్ నాయక్, వీళ్ళతో పాటుగా అన్ని సెక్షన్లు 13 సెక్షన్లో ఉన్నటువంటి లైన్ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, జేఈలు మొత్తం కలిపి 42 బ్యాచ్లు వచ్చినాయి. ఈ 42 బ్యాచ్లు ప్రతి సర్వీసులని, అందుబాటులో ఉన్న సర్వీసులు అన్నిటిగా మా ఈ దుర్గి మండలంలో చూసినటువంటివి 2600 సర్వీసులని ఇన్స్పెక్ట్ చేశారు. ఈ 2600 ఇన్స్పెక్ట్ చేసిన వాటిల్లో 90 సర్వీసులకి ఉండాల్సినటువంటి లోడ్ కంటే, అంటే శాంక్షన్ అప్రూవల్ లోడ్ కంటే అదనమైనటువంటి లోడ్ ఉంది, అడిషనల్ లోడ్స్ అంటాం వాటిని. అవి 90 సర్వీసులకి అదనపు లోడ్ ఉంది. దాని తాలూకు పెనాల్టీ 3,49,200 రూపాయలు. అట్లానే కొంతమంది వాళ్ళకి అవసరమైనటువంటి అప్రూవ్డ్ కేటగిరీలో కాకుండా అప్రూవ్డ్ లేనటువంటి కేటగిరీలు వాటాన్ని మనం మాల్ ప్రాక్టీస్ అంటాం. అటువంటి కేసులు ఒక నాలుగు ఐడెంటిఫై చేశారు. దాని తాలూకు పెనాల్టీ 19,000 పడింది. అట్లానే మీటర్ లేకుండా డైరెక్ట్గా లైన్ మేనేజ్ వాడుతున్నటువంటి కేసులు 13 ఐడెంటిఫై చేశారు. వాటి తాలూకు పెనాల్టీ 35,000 రూపాయలు అయింది. తర్వాత మీటర్ నుండి మీటర్ని బైపాస్ చేశారు. మీటర్లోకి కాకుండా మీటర్ పక్క నుంచి కరెంట్ పోయేటట్టుగా వాడారు. దాని తాలూకు అటువంటి 2 కేసులు, దాని తాలూకు అమౌంట్ 20,000 అయింది. మొత్తం కలిపి ఈ 2,600 సర్వీసులో చేసినటువంటి ఇన్స్పెక్షన్లో 4,23,200 రూపాయలు ఈ మండలంలో ఈరోజు పెనాల్టీ విధించడం జరిగింది.